మనం ఎక్కడ దాకా వచ్చామండి? ఎవరైనా ఫాలో అవుతున్నారా? మొదటి తెస్సలోనికైల పత్రిక ఎక్కడ దాకా చదివాము? రైట్. 6వ వచనంలో ఏముందో చూడండి. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో అదండి గొప్ప ఉపద్రవం మందు వారు ఏం చేశారండి? వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతే అది వారు ఎవరిని పోలి నడుచుకుంటున్నారండి? తెస్సలోనికలో ఉన్న క్రైస్తవులు పౌలు గారు అక్కడ ముందెళ్ళే ఉన్నారు, స్వార్థ ప్రకటించారు, నమ్మారు, బాప్తిస్మం పొందారు, క్రైస్తవులు అయ్యారు. తెస్సలోనిక అనే పట్టణంలో ఒక క్రీస్తు సంఘం ఏర్పడింది మీకులాగా. అయితే వాళ్ళు ఎవరిని పోలి నడుచుకుంటున్నారంటండి? ప్రభువును, అపోస్తలుడైన పౌలు, శీల, తిమోతి కదా ఈ ఉత్తరం రాసింది, వాళ్ళందరిని పోలి నడుచుకుంటున్నారు. కాబట్టి మీకు అందరికి కుర్చీల్లో పత్రికలు పెట్టాము, అవి తీసుకోండి, చదువుకోండి. అందులో ఫస్ట్ లెసన్ నడుచుకోవటం, దేవుడితో నడుచుకుంటా అనే అంశం మీద రాయటం జరిగింది. రెండో లెసన్ ఏమో జీవం గల దేవుడి గురించి వచ్చి ఆదివారం దాన్ని చూద్దాం. ఇవాళ మనం తెలుసుకోబోయేటువంటి అంశం ఏంటంటే, వీళ్ళకి అపోస్తలులు ప్రభువు మాదిరిగా ఉన్నారు. వీళ్ళు ఎవరికి మాదిరిగా ఉన్నారో చూడండి ఒకసారి. 7వ వచనం. అదిగోండి, వీరు ప్రభువుని పోలి నడుచుకుంటున్నందున ఉపద్రవమందు, గొప్ప ఉపద్రవమందు వాక్యమును అంగీకరించినందున వీళ్ళ గురించి వీళ్ళు ఎవరెవరికి మాదిరి అయ్యారో తెలుసా అండి? కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితే. అబ్బా, అక్కడ రోమా ప్రభుత్వం యొక్క అధికారంలో ఉన్న రాష్ట్రాలండి ఈ రెండు. మాసిదోనియాలో ఉన్న సంఘమే ఇది. తెస్సలోనిక, బెరయా, ఫిలిప్పి ఈ 3 మాసిదోనియా రాష్ట్రంలోనివి. అయితే వీళ్ళ యొక్క విశ్వాసము కేవలం తెస్సలోనికలోనే కాకుండా మాసిదోనియాలో ఉన్న ఆ రాష్ట్రంలో అనేక ప్రాంతాలకే మాదిరయ్యారు. అలాగే పక్కనే ఉన్న అక్కయ అనేటువంటిది అదొక రాష్ట్రం. ఇప్పుడు మన పక్కనే కర్ణాటక ఉంది, ఇటు ఒరిస్సా ఉంది, ఇటు తెలంగాణ, మా మధ్యప్రదేశ్ ఉన్నాయి కదా, అలాగనమాట. ఇది వీళ్ళ యొక్క మాదిరి జీవితం, వీరి యొక్క విశ్వాస జీవితం, వీళ్ళు ప్రభువుని పోలి నడుచుకుంటున్న ఇది ఎక్కడెక్కడికి వెళ్ళిందండి? కాబట్టి మాసిదోనియాలోను అకయాలోను విశ్వాసులందరికీ మాదిరి అయితే. మాదిరి, ద ఎగ్జాంపుల్. వాట్ ఇస్ అన్ ఎగ్జాంపుల్? గుడ్ ఎగ్జాంపుల్ ఉంటుంది, బ్యాడ్ ఎగ్జాంపుల్ ఉంటుంది, అవునా కాదండి? గుడ్ ఎగ్జాంపుల్ ఉంటుంది, బ్యాడ్ ఎగ్జాంపుల్ ఉంటుందండి. ఇప్పుడు మనం రాజుల చరిత్ర చూస్తే దేవునికి లోబడి దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళందరినేమో తన పెద్దోడైన దావీదు నడిచిన మార్గంలో నడిచారు అని చెప్తాడు. చెడిపోయి విగ్రహారాధన చేసి దేవుని మీద తిరుగుబాటు చేసి నాశనమైన వాళ్ళని అందరినేమో యెరోబాము చేసిన చెడు నడతలు నడిచి దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిరి అని ఉంటుందండి. కాబట్టి రాజుల గ్రంథం మీరు చదువుకొని ఖాళీగా ఉన్నప్పుడు మొదటి రాజులు, రెండో రాజులు, ఆ 2 రాజుల్లో కూడా వీళ్ళిద్దరినే మాదిరి చూపిస్తాడు. మంచిగా దేవునికి లోబడి వాక్యానుసారంగా ప్రవర్తించిన వాళ్ళేమో దావీదుని పోలి నడుచుకున్నారు అంటాడు. చెడిపోయి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి దేశాన్ని నాశనం చేసినటువంటి వాళ్ళనేమో యెరోబాముని అంటాడు. ఇప్పుడు మనము కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. బైబిల్లో విశ్వాసులకు మాదిరిగా ఎవరున్నారండి? హానోకు దేవునితో కూడా నడిచాడు. ఎందుకని? అతడు చనిపోక ముందు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు అని.
ఉన్నందున. మరి దేవునికి ఇష్టలుగా లేనందున ఏం జరిగిందో తెలుసా? ఒకసారి 1 కొరింథీ 10 చూడండి. మనము విశ్వాసుల్ని మాదిరిగా పెట్టుకోవాలండి. హెబ్రీ పత్రిక 11 అంతా విశ్వాసులే. ఆ విశ్వాస వీరుల్ని మన ఎగ్జాంపుల్ గా పెట్టుకొని దేవునికి లోబడి నడుచుకోవాలండి. చదవండి. అదిగోండి, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేక పోయిరు గనక అది ఏమా దేవునికి ఇష్టలుగా నడుచుకోకపోతే ఏమవుతామండి? ఏమా సహోదరులారా, సహోదరులారా, దేవునికి ఇష్టడుగా ఉన్నందుకు హనోకుని దేవుడు తీసుకెళ్ళాడు. నోవాహు దేవునితో నడిచాడు, అబ్రహాం దేవునితో నడిచాడు, విశ్వాసులకు మాదిరి వీడు. కానీ బ్యాడ్ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి బైబిల్లో. ఎవరు? ఆదాము అవ్వలే ఫస్ట్ కపుల్. ఏమన్నా మొదటి ఆ దంపతులైన ఆదాము అవ్వలు మంచి ఎగ్జాంపులా, బ్యాడ్ ఎగ్జాంపులా? చెడ్డ ఎగ్జాంపుల్. వాళ్ళు చెడ్డ. మన దేవునికి దేవుడు ఒకటి చెప్తే సాధారణ మాటని వేరే అవిధేయత పనులు చేసే వాళ్ళందరికీ ఆదాము అవ్వలే మాదిరి. ఆదాము అవ్వల తర్వాత ఏశావు, ఇస్సాకు ఇద్దరు కొడుకులు పుడితే ఒకడేమో దేవుడికి లోబడ్డాడు, పెద్ద కొడుకేమో అవిధేయుడయ్యాడు, జాగ్రత్త భక్తుని కోల్పోయాడు, చెడిపోయాడు. ఆ తర్వాత కూడా చాలా ఉన్నారు. స్త్రీలలో కూడా గుడ్ ఎగ్జాంపుల్స్ ఉన్నారు, బ్యాడ్ ఎగ్జాంపుల్స్ ఉన్నారు. శారా తన భర్తకి లోబడి తన భర్తని యజమానుడు అనిపించుకుంది. అందుకే ఆమెనే విశ్వాసులకు తల్లిగా చెప్పబడింది. ఆమెలాగే మనం కూడా నడుచుకుంటే స్త్రీలందరూ శారాకి పిల్లలు అవుతారన్న ఇది కూడా 1 పేతురు 3 ఉంటుంది. మరి బ్యాడ్ ఎగ్జాంపుల్ ఉన్నారా లేదా బైబిల్లో? ఉన్నారండి. ఎవరు బ్యాడ్ ఎగ్జాంపుల్? యెజబెల్ రాణి. యెజబెల్ రాణి ఏం చేసింది? దైవ సేవకుల్ని, దైవజనుల్ని సంపాదించి చూసింది. దేవుని రాజ్యాన్ని, ఇశ్రాయేల్ రాజ్యాన్ని విగ్రహాలతో నింపి విగ్రహ పూజారులను 850 మందిని నియమించి దేశం మొత్తం ఆమె బయలుదేవతని, అస్తేరాతని పూజించేది. అది వస్తా విగ్రహాలను తీసుకొచ్చి ఆ దేశం మొత్తాన్ని విగ్రహారాధికులుగా మార్చేసిందండి. మరి గుడ్ ఎగ్జాంపుల్లోకి వచ్చేసరికి స్త్రీలలో ఎవరండి? చెప్పండి అమ్మా, నోరులు ఉన్నాయిగా. స్త్రీలలో గుడ్ ఎగ్జాంపుల్స్ ఎవరు లేరా? మీకు గుర్తు రావట్లేదా? ఎస్తేరు తన బాబాయ్ కొడుకు పెంచుకున్నాడు అన్న కూతుర్ని. ఆమె ఎలా ఉంది? యవనస్తురాలు, కానీ లోబడింది. అనాథను పెంచుకున్నాడు, కానీ ఆమె లోబడింది. దేవుని కార్యాలు నెరవేర్చిందండి. అమ్మా, ఇక రూతు గురించి అయితే మీ అందరికీ తెలుసు. రూతు ఏం చేసింది? ఆమె ఒకప్పుడు మోయాబీరాలు, అన్య జనాలు విగ్రహారాధన చేసుకునేది. మోయాబీరాలు అత్తతో పాటు తీర్మానం చేసుకుని వచ్చింది. ఒక పెద్ద కోడేమో అత్తేమో వెళ్ళి పెళ్లి చేసుకుని అనగానే దొరికిన ఛాన్స్, మా మొగుడు చచ్చిపోయాక ఇంక ఈ ముసలిదాంతో మాకేం పని అని వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది. మరి రూత్ అయితే ఏం చేసిందండి? అత్తమ్మా, నీ దేవుడే నా దేవుడు, నా మతాన్ని నేను వదిలేస్తా, నా మతాన్ని, మా నాన్న మతాన్ని, మా అమ్మ మతాన్ని వదిలేస్తా. నీ మతమే, నీ సంఘమే నా సంఘం, నీ విశ్వాసమే నా విశ్వాసం, నీ ఆరాధనే నా ఆరాధన. అంతేగాని నేను అక్కడి నుంచి నా విగ్రహారాధన తీసుకొస్తా, నా సొంత సిద్ధాంతాన్ని తీసుకొస్తానని ఎదురు తిరిగింది అత్త మామకి. అసలు అత్త ఏం చెప్తే అది చేసింది. అత్త పలానాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిగెరుకోమంటే ఆ బోయస్ దగ్గరికి పరిగెరుకుంది. ఇప్పుడు కోడలేమో అత్తకి కూతురైంది, అత్త ఏమో కోళ్ళకి బెల్లైంది. చూసారా వాళ్ళిద్దరు? నయోమి ప్లస్ రూతు, వాళ్ళిద్దరు ఎంత మంచి ఎగ్జాంపుల్స్ అండి. వాళ్ళిద్దరు ఇద్దరు అంటే, కానీ ఇద్దరులో ఒక దైవ
దైవికమైన స్పిరిట్ వాళ్ళని కలిపిందండి. దేవుని మనసు ఉన్నవాళ్ళు కలిసిపోతారు, దేవుని మనసు లేని వాళ్ళు ఎప్పుడు కూడా డివైడ్ చేయడానికే చూస్తారన్నమాట. ఆ ఆత్మ సంబంధమైన మనసు ఉన్నటువంటి స్త్రీలు బైబిల్లో వీళ్ళండి. అకులా ప్రిస్కులా ఉన్నారు. భర్తలు ఇద్దరు విశ్వాసులకు మాదిరి. అమ్మా చాలా మందికి సువార్త చెప్పారు. మరి అన్నయ్య సప్పిరాలు ఎవరికి మాదిరి? చెడ్డ మాదిరి. వాళ్ళు ధనాన్ని ప్రేమించి దేవుడితో అబద్ధమాడి ఇతరులు చచ్చిపోయారు. సో ఇవన్నీ మాదిరి అంటే అలా ఉంటది. మరి యేసు ప్రభు వారు మనకు మాదిరి ఉంచారు. దెస్సలోనికయ వారు ఆ రెండు రాష్ట్రాల్లో వాళ్ళ యొక్క మాదిరి విస్తరించింది కదా. యేసు ప్రభు వారు మాదిరి చూపించారు. చూడండి, యోహాను సువార్త 13:15 నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలని మీకు మాదిరిగా ఎలాగూ చేసి తిని అన్నాడు. అమ్మా దేవుడు ఏం చెప్తున్నాడు? నేను మీకు మాదిరిగా ఉండాలని మీ అందరి కాళ్ళు నేను కడిగాను అంటున్నాడు. ఇప్పుడు మనం నేను గొప్ప అని గర్వించుతాం. కానీ యేసు ప్రభువు ఏం చేశారు? చేసి చూపించారు. శిష్యుల పాదాలు కడిగి మీరు కూడా నాకులాగా తగ్గించుకోండి అన్నాడు. అందుకే మత్తయి సువార్త 18 వీడు ఎవరు గొప్ప అని వచ్చి యేసు ప్రభువు దగ్గర పంచాయతీ పెడుతున్నారు. అప్పుడు ఏం చేశారు చూడండి, 18 ఫస్ట్ వచనాల్లో ఉంటది. అదిగోండి, ఎవడు గొప్పవాడు కావాలి వీళ్ళకి. 12 మంది ఎవరు గొప్ప అనేది వచ్చింది వీళ్ళకి. ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి, అదిగోండి వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ చూపించి చెప్తున్నాడు యేసు ప్రభువు. ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలవబెట్టి ఇట్లా నేను అదిగోండి మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారు అయితేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు అన్నాడు. అండ్ ఎవరు గొప్ప? ఇప్పుడు పేతురు గొప్ప, యోహాను గొప్ప, యాకోబు గొప్ప, లేదా 12 మందిలో ఎవరు గొప్ప అయ్యారు? నన్నార్థం ఎవడో గొప్ప కాదు. వాళ్ళలో ఈ చిన్న పిల్లోడిని చూపించి మాదిరి ఎగ్జాంపుల్ నిలబెట్టి ఈ చంటి బిడ్డలాగా ఎవరైతే తను తగ్గించుకుంటారో వాళ్ళే పరలోక రాజ్యంలో గొప్పవాడు. అర్థమవుతుందండి? మరి మనం కూడా గొప్పల కోసం ఒకరి మీద ఒకళ్ళు పోటీలు పడి రాజకీయ నాయకులు అదే చేస్తుంటారు అన్నమాట. దేవుడి దగ్గర ఎంత తగ్గించుకుంటే అంత పెద్ద స్థాయి దేవుడు మనకి ఇస్తాడు అన్నమాట. తర్వాత 1 తిమోతి 4:12 చూడండి, ఒక మాదిరిని మన కోసం ఉంచారు. ఆ మాదిరి ప్రకారంగానే మనము వెళ్ళాలండి. 1 తిమోతి 4:12 అదిగోండి, మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు అంటున్నాడు. తిమోతికి పౌలు గారు ఈ మాటలు తెలియజేస్తున్నారు. ఏమన్నాడు? విశ్వాసులకి మాదిరిగా ఉండు అంటున్నాడు. ఏటేటిలో? ఇక్కడ మాటలు, ప్రవర్తనలు, ప్రేమలు, విశ్వాసములు, పవిత్రతలు. ఇన్ని అంశాలు మనం జీవించే జీవితం ఇతరులకు మాదిరిగా ఉంటుందండి. కాబట్టి మన మాటను కూడా అబ్జర్వ్ చేస్తుంటారు జనం. కాబట్టి మనం మాదిరిగా ఉండాలని క్రైస్తవులు. దెస్సలోనికయలు మాదిరిగా ఉన్నారని చెప్పాడు కదండి పౌలు గారు. ఎక్కడెక్కడ మాదిరిగా ఉన్నారు? వాళ్ళ మాదిరి రాష్ట్రాలు దాటిపోయింది. వాళ్ళ యొక్క విశ్వాసం, వాళ్ళ యొక్క ప్రభు కొరకు వాళ్ళు చేస్తున్న పని రాష్ట్రాలు దాటి వెళ్ళింది. ఆయా ప్రాంతాల్లో ఉన్న వారికి వీళ్ళు మాదిరి అయ్యారండి. అలాగే తీతుకు రాసిన పత్రిక 2:7 చూడండి. చదవయ్యా.
అదిగోండి అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకోను అన్నాడండి. అది మనం చేసే పనులు కూడా సత్కార్యాలు చేయాలి. ఆ సత్కార్యాలు ఇతరులకు ఏమవ్వాలి? ఎగ్జాంపుల్ గా నిలవాలి. మనం చేసే సత్కార్యాలు ఇతరులకు రోల్ మోడల్ గా ఉండాలండి. వాళ్ళ మాదిరి అంటే బట్టలు ధరించడం, లేకపోతే ఒక చెవుకు పోగు పెట్టుకోవడం, లేకపోతే ఇంకేయో మాదిరి సినిమా యాక్టర్ని అనుసరిస్తారు కదండి. ఆ హీరో ఆడు ఎలాంటి డ్రెస్అప్ అయితే ఈడు అదే అవుతాడు, వాళ్ళు ఎలా చేస్తే వీళ్ళు అలాగే చేస్తారు. సినిమా వాళ్ళ మనకి రోల్ మోడల్ కాదండి. సత్కార్యాల విషయం మనమే లోకానికి మాదిరిగా ఉండాలి. మన వేషధారణ, మనం కట్టే బట్టలు, మనం మాట్లాడే మాట, మనం ప్రవర్తించే ప్రవర్తన ఇట్ మస్ట్ బి అన్ ఎగ్జాంపుల్ టు అదర్స్. వాళ్ళు మన నుంచి నేర్చుకోవాలండి. మనం వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సింది ఏం లేదు. వాళ్ళ నుంచి ఏం నేర్చుకుంటాం? ఏ కొట్లు ఎట్ట పెట్టాలి, ఏ పూజలు ఎలా చేయాలి, ఏ బొమ్మలకి ఎలా చేయాలి, లేకపోతే ఎక్కడ కుంకుమ పోయాలి, ఎక్కడ పసుపు పోయాలి, ఎక్కడ తోరణాలు కట్టాలి, ఇయ్యే కదా. ఏ రోజు మంచిది ఆ రోజు మంచిది, ఆ రోజు మంచిది కాదు ఇది మంచిది కాదు, ఇయ్యే వాళ్ళ నుంచి వచ్చేది గుడ్డి నమ్మకాలు తప్ప ఏమైనా బాగుపడి వస్తాయా? పరలోకానికి వెళ్ళే ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయా? అన్ని నుంచి నేర్చుకోవాల్సినవి ఏమి ఉండవు. మనమే అన్నిట్లో సత్కార్యాల్లో ఇతరులకు మాదిరిగా ఉండాలి. తర్వాత ఫిబ్రవరి 11:4 చూడండి. అక్కడ ఒక ఆయన మాదిరి చూపిస్తూ మాట్లాడుతున్నాడు. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. అదిగోండి దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అదిగోండి అతడు మృతి పొంది ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడట. హేబేలు లాగా ఉందామా, కయీను లాగా ఉందామా? కయీను ఒక మాదిరి. కయీను ఇస్ ద బ్యాడ్ ఎగ్జాంపుల్. కానీ హేబేలు చచ్చిపోయాక కూడా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయన చనిపోయి ఎప్పుడండి? క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాల నాటి చరిత్ర. ఎందుకంటే మొదటి దంపతుల పిల్లలు కదండి, ఇద్దరు కొడుకులే. వాళ్ళ గురించినటువంటి మాట ఇక్కడ ఫిబ్రవరి పత్రిక 11వ రాశాడు. అయ్యో 4000 6000 సంవత్సరాల అప్పుడు ఇవాళ సెప్టెంబర్ 17, 2022లో మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు? నేను మాట్లాడుతున్నానా? నేను చచ్చిపోయాక నా గురించి సాక్ష్యం మీరేం చెప్తారో నాకు తెలియదు. కానీ ఆయన చచ్చిపోయి 6000 సంవత్సరాలని ఆయన గురించి మంచి సాక్ష్యం ఉంది ఇక్కడ. ఎలాంటి సాక్ష్యం అండి? హేబేలు మృతి పొంది కూడా మాట్లాడేంత గొప్ప విశ్వాసాన్ని చూపించాడు. అది మాదిరి అండి. తర్వాత యాకోబు పత్రిక 5:10 చూడండి. ఎందుకంటే మనం కూడా క్రైస్తవులు ఇతరులకు మాదిరిగా ఉండాలండి. తెస్సలోనికైలు ఆయా రాష్ట్రాల్లోని వాళ్ళకు మాదిరిగా ఉన్నారు. మరి మనం కూడా ఉండాలి కదండి. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకోండి. మనం ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలండి? ప్రభు నామమున బోధించిన ప్రవక్తలు చూపించిన ఓపిక, శ్రమను అనుభవించిన విధానం. 11 కూడా చదవండి అయ్యా. అది కూడా సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గురించి విండిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారన్నాడు. చూసారా? వారు సహించారు. సహించిన వారు ఏమంటున్నాడండి? సహించిన వారు ధన్యులు అంటున్నాడండి. కాబట్టి సహించిన వారిని ధన్యులని మనం అనాలంటే, మనల్ని కూడా ధన్యులు అనాలంటే ఎప్పుడు అంటారండి? సహించినప్పుడు అంటారా? మా అమ్మమ్మ అంటా ఉండేది, మొంతం నరికి ఉలిక్కి పడితేరా బాగా నీళ్ళు పోసుకోవాలన్నా అంటా ఉండేది.
అంటే ఏం చేయాలి? ఓర్చుకున్న వాళ్ళకంట ఓరుగల్లు పట్టణం అని మీరు కూడా చెప్తుంటారు కదా, కోడిగుడ్డు ఎంత ఉంటుంది అట్టయితే ఎంత అవుతుంది. అలాగే ఓర్చుకుంటేనే మన జీవితం బాగుంటుందండి. మనం మాదిరిగా ఇతరులకు విశ్వాసంలో ఇతరులకు మాదిరిగా ఎప్పుడు ఉండగలుగుతామా? ఓర్చుకున్నప్పుడే కదా. సహించిన వారు ధన్యులు. అలాగే సహనానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాడు అన్నమాట. అలాగే అపోస్తల కార్యములో పౌలు గారు కూడా చెప్తున్నాడు చూడండి, ఆయన కూడా విశ్వాసులకు మాదిరిగానే జీవించాడండి. మన ప్రభువే మనకు మాదిరి. మన ప్రభు ఏం చెప్పాడో చూడండి, 20:35 మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలెననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపిద్దామని చెప్పారు. అది అన్ని విషయాల్లో పౌలు గారు ఆయన ఎవరికైతే వాక్యం ప్రకటించారో వారికి మాదిరిగా ఉన్నారండి. కాబట్టి మనం కూడా మన మాదిరిని ఇతరుల ముందు స్పష్టంగా ఉంచాలి. మత్తయి సువార్త 5:13 కూడా చూడండి. కాబట్టి మనం ఎవరైనా లోకానికి మనల్ని ఉప్పుతో పోల్చాడు. కాబట్టి తెస్సలోనికైలు ఆ ఉప్పులాంటి విశ్వాసం కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇతరులకు మాదిరి అయ్యారండి. ఇతరులకు మాదిరి అవ్వాలంటే ఊరికినే మనం ఇతరులకు మాదిరి అయిపోతామండి. దేవుడు చెప్పినట్టుగా చేశారు కాబట్టి వాళ్ళు విశ్వాసులకు మాదిరి అయ్యారు. అలాగే 2 తిమోతి 1:13 కూడా చూడండి. కాబట్టి పౌలు గారు మాదిరిగా ఉన్నాడు అంటున్నాడు మీకు విశ్వాసులకి. మనకు కూడా మాదిరి ఉంచిపోయారు విశ్వాసులు. 2 పేతురు 1:13 క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగి వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము అంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం విషయంలో మనం దేవుడు ఇచ్చిన ప్రమాణాన్ని స్టాండర్డ్స్ మనం రీచ్ అవ్వాలండి. అలాగే 1 కొరింథీ 7:16 కూడా చూడండి. 1 కొరింథీ 7:16 కాబట్టి తెస్సలోనికైలు మాదిరి ఇతర ప్రాంతాలకు విస్తరించింది. మన మాదిరి కూడా, మన క్రైస్తవ జీవితం కూడా ఇతరులకు మాదిరి ఇవ్వాలి. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించదవో లేదో నీకేమి తెలియను. ఓ పురుషుడా, నీ భార్యను రక్షించదవో లేదో. అది మనం ఏం చేయాలి? మన మాదిరి ద్వారా మన భార్యను రక్షించుకోవాలి. మన మాదిరి ద్వారా మన భర్తను రక్షించుకోవాలి. మన మాదిరి ద్వారా మన పిల్లలను రక్షించుకోవాలి. మన మాదిరి జీవితమే మన ఇరుగు పొరుగు వాళ్ళని రక్షించుకోవాలని మనం తెచ్చుకోవాలి. మన మాట, మన ప్రేమ స్వభావము, మన స్నేహ స్వభావము, మనకి ఇతరులతో మంచిగా మాట్లాడే గుణం లేకపోతే ఎవరిని రక్షిస్తాము? ఒకళ్ళన్నా రక్షించగలుగుతామా అమ్మా? కాబట్టి మనం మాదిరికరమైన క్రైస్తవులుగా తెస్సలోనికైలాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. తర్వాత 1 పేతురు 2:21 చూడండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలను నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. అది మనకు ఫుట్ స్టెప్స్ వదిలేసి వెళ్ళారు యేసు ప్రభువారు. ఆ అడుగు జాడలను బట్టే ఆ అడుగులు అడిగేస్తూ మనం నడుచుకోవాలి. తెలుసా? అడుగు జాడల్లో నడవాలండి. అడుగు జాడలో నడిచిన హానకు పరము చేరే ప్రాణము తోడా రేయి పగలు నీ పద సేవ
జీవదాయక చేయుట మేలు, సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. అమ్మా ఎవరి మాదిరి మనకి? దేవుని కొరకు ఎవరైతే దేవుడు కోరినట్లుగా జీవించారు, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, పరమును చేరగా నే వెళ్ళేదా, హానోకు వలె హానోకు లాగా నడుచుకోవాలి. హానోకు దేవుని మార్గంలో నడిచాడు, హానోకు దేవునితో నడిచాడు. అంటే దేవునితో నడవటం అంటే ఏంటి? మీరు ఇంటికి వెళ్ళా చదువుకోండి, ఆ పత్రికల్లో రాశాం కదా. దేవునితో నడవటం అంటే ఏంటి? మనము మన పిల్లలు పక్క పక్కన నడిచినట్ట కాదండి. దేవుడు పరలోకం నుండి చెప్పిన వాక్యాన్ని భూమి మీద అనుసరించి జీవించడం. అవునా? అది కాబట్టి ప్రియమైనటువంటి యేసుక్రీస్తు లాంటి మాదిరిని చాలా దూరం వినపడుద్ది. అలాగే తెస్సలోనికైల దగ్గర నుంచి ఏది మ్రోగిందో తెలుసామా? ఏది మ్రోగింది? ప్రభువాక్యం. అది మన నుంచి ఏది వెళ్ళాలి? లోకానికి, మన చుట్టుపక్కల వాళ్ళకి, మన ఇరుగు పరుగు వాళ్ళకి, మన స్నేహితులకి, మన సంఘాలకి, మన కుటుంబ సభ్యులకి ఏమి వెళ్ళాలండి? ప్రభువాక్యం రోగాలి. మోగుతుందా? మోగుతుందా? ఎక్కడండి? ఎక్కడ మోగుతుంది? ఆదివారం ఇక్కడికి వస్తాం, తల మీద ముసుగేసుకుంటాం, ఆఖరి దాకా ఆమె అంటాం, వెళ్తాం. మళ్ళీ ఆదివారం వచ్చేదా ఒక్కరికన్నా వాక్యం చేద్దామా? ఒక్కరికన్నా. నేను వాక్యం చెప్తాను, బయటికి వెళ్ళి వారం అంతా రోజు బయటికి వెళ్ళి వ్యాపారానికి వెళ్ళిన వాక్యం చెప్తానయ్యా, చీరలు అమ్ముతా వాక్యం చెప్తానయ్యా, బొట్టు బిళ్ళలు అమ్ముతా వాక్యం చెప్తానయ్యా, వినాయలు అమ్ముతా వాక్యం చెప్తానయ్యా అని నిజంగా చెప్పేవాళ్ళు చేసేస్తాను ఉన్నారా? లేరు. మన అంతమాటికి మన వ్యాపారము, మనం డబ్బు వీటి మీదే కానీ ఒకరికన్నా వాక్యం చెప్తున్నారా? వీళ్ళు చెప్తున్నారండి. వాళ్ళు కూలీనాలు చేసుకునే ఆయన కోటీశ్వర్లు అనుకున్నారా? వాళ్ళు నిరుపేదలు. మాసిదోనియాలో నుంచి వచ్చిన వీళ్ళు నిరుపేదలు. అందుకే మాసిదోనియా సంగతుల గురించి 2 కొరింథీ 8:4 రాస్తాడు. వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించిన అంటాడు. వీళ్ళే వాళ్ళు తెస్సలోనికైలేనండి. వాళ్ళు తెస్సలోనికైలే నిరుపేదలు, బట్ వాళ్ళ యొక్క దాతృత్వం బహుగా విస్తరించిన అంటాడు. అర్థమవుతుందండి? దేవుని యొక్క బిడ్డలుగా వీళ్ళు ప్రభు వాక్యాన్ని బోధిస్తున్నారండి. ఎక్కడికి వెళ్తే అక్కడ వాక్యాన్ని, స్వార్థను బోధించడం ఎవరి పనో తెలుసా? దేవుడే చెప్పాడు, దేవుని పని. ఇతరులకు యేసు ప్రభు నా కోసం నీ కోసం చనిపోయాడు, తిరిగి లేచాడు, నీ పాప క్షమాపణ క్రీస్తు రక్తంలోనే ఉంది, చనిపోయి తిరిగి లేచిన యేసుక్రీస్తుని నమ్ముకోండి అని చెప్పడంలోనే ఉందండి నీకు ఆశీర్వాదము. నువ్వే పనైనా చేసుకో, నేను చేసుకోవద్దు అంటలే. వ్యాపారం చేసుకో, కూలీనాలు చేసుకో, ఉద్యోగం చేసుకో, హోటల్ నడుపుకో, ఏదైనా చేయి. బట్ వెళ్ళిన చోటల్లా సువార్త చెప్పాలి. నీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి నువ్వు సువార్త చెప్పాలి, నువ్వు వెళ్ళిన వాళ్ళకి సువార్త చెప్పాలి. అలా చేయకపోతే అదే విశ్వాసం మ్రోగాలి. వీళ్ళ దగ్గర నుంచి మ్రోగిందంట. అసలుగా అయ్యగారులు వచ్చి సువార్త చెప్పక్కర్లా, వీళ్ళే చెప్పేస్తున్నారు దొరికిన వాళ్ళకల్లా. మీ ప్రాంతాల్లో మీరే చెప్పుకోవచ్చండి. మీరు చెప్పాలి సువార్త ఇతరులకు. మనం ఇతరులకు సువార్తను అందించాలండి, అది మన బాధ్యత. సువార్త ప్రకటించకపోతే ఏమంటున్నాడండి పౌలు గారు? నాకు శ్రమ. సువార్త ప్రకటించాల్సిన భాగ్యము, భారము నా మీద మోపడి. మనం పాటలు బాగానే పాడతాం, ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు. ఇక్కడే పాటే. బయటికి వెళ్ళి ఒక్కళ్ళకి కూడా వాక్యం చెప్పండి, ఒక్కళ్ళకి కూడా సువార్త. బైబిల్ వాక్యం చెప్పండి, బైబిల్ పట్టుకొని రెఫరెన్స్ తీసి 100 చెప్పక్కర్లా. నువ్వేదైతే నీకు ఏదైతే తెలుసు యేసు ప్రభు గురించి, అయ్యా యేసు ప్రభు నిజమైన దేవుడు, చనిపోయి లేచిన రక్షకుడు, నమ్మి బాప్తిజం పొందితే మీ పాపాలు కడగబడతాయి, నీతి మంతులుగా తీర్చబడతారు, రక్షణ పొందండి అని చెప్పండి. దిస్ ఈస్ వెరీ
స్మాల్, 2 నిమిషాల్లోనే అయిపోద్ది. ఏమా విశ్వాసము మనం ఎప్పుడు మన విశ్వాసం మనం ఎప్పుడు తెలుస్తుంది బయటికి? అయ్యా మన విశ్వాసులుగా ఎప్పుడు ప్రూవ్ అవుతాం? నేను ఎప్పుడైనా హెచ్కేలు ఏమంటే ఒకసారి పెట్రోల్ బంక్కి వెళ్ళాం. ఆయన వెనకాల నేను కూర్చున్నా. ఆయనే బండిలో పెట్రోల్ పోయించుకుందామని వెళ్ళాం. ఆ పెట్రోల్ పోసే ఒడుకు కూడా చెప్పిన, అయ్యా ఏసఐ గారిని నమ్ముకోండి అయ్యా అని. ఆయన ఒక్కడే కనపడుతుందండి. వారంలో మీరు ఎంతమంది వాక్యం చెప్తారని ఎవరికన్నా చెప్తారా? మీ వ్యాపారాలకు వెళ్ళినా, వ్యవసాయాలకు వెళ్ళినా, కూలీకి వెళ్ళినా, ఉద్యోగాలకు వెళ్ళినా, ఎవరైనా ఇరుగు పొరుగు వాళ్ళతో కానీ ఫోన్లు దొరికితే సూది పురాణం అంతా చెప్తారు. కూర ఏంటి, కూరలో ఉప్పు ఏంటి, ఉప్పులో కారం ఏంటి, ఈ సూది అంతా చెప్తారు. కానీ యేసు ప్రభు గురించి ఒక్కలని చెప్తారమ్మా? సువార్త చెప్పాలండి. వీళ్ళు సువార్త వీరి నుంచి మ్రోగిందంట. మళ్ళీ చదువుదాం. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయాలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ఎవ్రీ ప్లేస్, ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను గనుక మేమేమీ చెప్పవలసిన అవసరము లేదు. అసలు సువార్తీలే చెప్పేస్తున్నారండి. రాధం గారు పెద్దయ్య గారు వచ్చి సువార్త చెప్పి వాళ్ళకి రక్షించాల్సిన నెసెసిటీ లేదు. ఎందుకంటే వీళ్ళు ప్రకటించారు, వెళ్ళిపోయారు. వీళ్ళు ఏదైతే యేసు ప్రభు గురించి, యేసు ప్రభు నిజమైన దేవుడు, చనిపోయి తిరిగి లేచాడు, నా కొరకు నీ కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని కల్వరి కొండపై కాచాడు, మృత్యుంజయుడే తిరిగి లేచాడు, ఆయన రక్తంలో కడగబడ్డాము, మేము బాప్తిసం పొందాము, మీరు కూడా పాపాలు కడిగేసుకోండి, మీరు కూడా జీవం లేని మోగ విగ్రహాన్ని వదిలిపెట్టండి, జీవం గల దేవుని నమ్ముకోండి అని నీడే చెప్తున్నారండి. అలా చెప్పినదే అసలైన సువార్త. అలాగే నమ్మాలండి. మీరు చెప్పిన దానికి వాల్యూ ఉంటుందండి. మేము చెప్పాను అది మా ప్రొఫెషనల్, వాళ్ళ వృత్తి అదే, వాళ్ళ పని అదే కాబట్టి వాళ్ళు చెప్పారు అనుకుంటారండి. బట్ మీరు చెప్తేనే దానికి వ్యాలిడిటీ ఉంటుందండి, చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అందుకని మీరు చెప్పి ఇతరులను ప్రభు వైపు తీసుకురావాలి. అదే వీళ్ళు చేశారండి తెస్సలోని కైలు. ఇంకా మనం చూద్దాం అపోస్తల కార్యములు 6:7 చూడండి. వీళ్ళు సువార్త ప్రకటించారండి. ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడికి వెళ్తే అక్కడ హింస కలిగి దేశాలు వదిలిపెట్టి పారిపోయినా కానీ ఆ వెళ్ళిన చోటల్లా దేవుని సువార్తనే ప్రకటించారండి. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించినది. శిష్యుల సంఖ్య విస్తరించాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటండి? అది ఫస్ట్ గాస్పెల్ మస్ట్ బి ప్రీచ్డ్. స్వార్థ ప్రకటించాలండి. స్వార్థ ప్రకటించకుండా ఒక మ్యూజికల్ నైట్లు పెట్టుకుని నైట్ అంతా కూర్చొని నేర్చుకున్నంత ప్రార్థన చేస్తే ఒక ఆత్మరక్షణ పొందుతా? స్వార్థ ప్రకటించమని చెప్పాడు. వెళ్ళు అన్నాడు. కూర్చొని ఇక్కడే కూర్చొని కొత్త ప్రార్థన చేయండి, గొలుసు కట్టి ప్రార్థన చేయండి. మీరు ఎన్ని ప్రార్థన చేసినా స్వార్థ వెళ్ళాలండి. స్వార్థ వెళ్ళాలి అంటే ఏం చేయాలి? కూర్చొని ఎడుతా ప్రార్థన చేయాలి. కొత్తగా నేను అక్కడ చెప్పు దొంగతనం చేశా, ఇక్కడ అట్టన్నా ఇట్లా, నీకు ఈ పాపాలు ఒప్పుకుంటూ కూర్చుంటున్నారు పని అంతా. స్వార్థ చెప్పంటే అది చేయకుండా వీళ్ళు కొత్త పేషలు నేర్పించారండి. ఈ మత ప్రపంచం అంతా మాయ ప్రపంచం అయిపోయింది. స్వార్థ చెప్పలా, ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోబెట్టి గాళ్ళు చేసినట్టుగా పాములోళ్ళు ఆడిచ్చోళ్ళు అక్కడ కూర్చోబెట్టి మాయ చేసినట్టు చేస్తున్నారు. ప్రభు ఏం చెప్పాడమ్మా? మీరు వెళ్ళి సర్వలోకానికి స్వార్థ ప్రకటించమంటే ఇలా కూర్చొని ఎడుతామేమో చెట్ల కింద, చేమల కింద, ఆల్ నైట్లు, ఫుల్ నైట్లు, గోస్పెల్ మ్యూజికల్ నైట్లు లాగా చేస్తుంటారు. నైట్లు అంతా. నైట్ అంటే ఏంటి? 12 గంటల దాకా వాయిస్తూ ఉంటారు, బాగా వాయిద్యాలు కొడుతుంటారు. నిద్రపోయేటప్పుడల్లా డౌన్ మీద కొడతా ఉంటారు. మసాలలో ఫుల్ నైట్ ప్రేయర్లు అన్నీ నాకు తెలుసండి. అదంతా జిమ్మిక్. నిద్రలు వచ్చే టయానికి కొడతా ఉంటాడు. వీళ్ళు ఉలుక్కు పడేసి ఏది పడితే చేస్తా ఉంటారండి. ఏమా దేవుడికి ఎంతసేపు ప్రార్థన చేశారు? ఏరియా గారు ఎంతసేపు ప్రార్థన చేశాడు?
ఏలియా గారు ఎంతసేపు చేశాడమ్మా? పొద్దు నుంచి సాయంత్రం దాకా కొట్టుకున్నారు విగ్రహారాధికులు. నో ఆన్సర్. మన ఎవరో ఏలియా గారు, దేవా ఈ జనులందరూ తెలుసుకున్నట్లుగా నీవే నిజమైన జీవంగల దేవుడు ఉన్నావని తెలుసుకున్నట్లుగా ఈ ఎద్దు మాంసాన్ని పెట్టారు కదా అక్కడ, ఆ కట్టెలనే మాంసాన్ని నీళ్ళు కూడా పోపించాడండి కింద. దహించి నీవు నిజమైన దేవుడు నిరూపించుకోయా అని చెప్పాడు. వెంటనే ఈ ప్రార్థన పరలోకానికి కూడా ఎలా దారిలోనే ఉందండి. ఈ ప్రార్థన పెదాల నుంచి బయటికి రావడంతోనే పైనుంచి అగ్ని వచ్చి, అందుకే దేవుడు యేసుప్రభు ఏం చెప్పాడు, మీరు వ్యర్థమైన మాటలు పలకొద్దు, దీర్ఘ ప్రార్థన చేయొద్దు. ప్రార్థన చేయమని వీళ్ళు ఒకరికొకరు పోటీలు పడి బైబిల్ ఉందంతా వాళ్ళకి దేవుడికి చెప్తారండి. దేవుడికి తెలియదు అన్నట్టు. బైబిల్ అంటే ప్రార్థనలు అంటే వీళ్ళు గంటల తరబడి మనసాలు చేస్తారు. ఎందుకో తెలుసా? అదొక టెక్నిక్. బైబిల్ అంతా దేవుడికి ఎదురుపోత చేస్తుంటారు. వీళ్ళు ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు, ఇక ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు అయ్యి ఒకళ్ళకి మించిన ప్రార్థన ఇంకొకరు చేయాలని ఏమో పాత నిబంధనలు వదిలేసినవి అన్ని కొత్త ఏం కలిపింది ఇంకొక గంట చేసింది. గంటలు ప్రార్థన చేయమని దేవుడు చెప్పలా. నీవు చేయాలనుకున్నది చెప్పాలనుకున్నది స్పష్టంగా దేవుడికి తెలియచేయాలి. అసలు దేవుడిని విసిగించవద్దు అన్నాడు. మీరు అడగక ముందే మీ దేవునికి మీ అక్కర్లు తెలుసు అన్నాడు. తెలిసిన దేవుడికి పొద్దాక చెవులో జోరేగలాగా పొద్దాక ప్రార్థన 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 ఆ ప్రార్థన ఈ ప్రార్థన వెరైటీ పేర్లు పెట్టుకుంటా ప్రార్థనలాడే గడిచిపోతారు. అదేమంటే మా మోకాళ్ళు ఎంతలో ఖాళీ కానీ అంటారు. నువ్వు ప్రార్థన చేసుకుంటా కూర్చుంటే ఆత్మల రక్షణట. పౌలు గారు వీళ్ళందరూ ప్రార్థన చేసుకుంటా కూర్చుంటే ఆ యెరూషలేములోనే ఉండేవాళ్ళు. వాళ్ళు ఎక్కడికి వచ్చారండి? ప్రపంచమంతా యోదయ సమరయ భూదిగంతముల వరకు సువార్త వెళ్ళింది. అది అక్కడే కూర్చుంటే అక్కడే చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేద్దాం అని కూర్చున్నారు అనుకోండి, అక్కడే ఉండేది. మరి మా లోకానికి వచ్చేది సువార్త అమ్మా? లోకానికి సువార్త రావాలంటే ఏం చేయాలి? ఇదిగో తెస్సలోనికైలు అదే చేశారు. వాళ్ళు తెలుసుకున్న క్రీస్తు సువార్తనే, చనిపోయి లేచిన శక్తిని, వాళ్ళు పొందిన రక్షణని పాపక్షమాపణని వాళ్ళు ఇతరులకు మ్రోగించారు. రాష్ట్రాలు దాటి అన్ని ప్రదేశాల్లో ప్రతి స్థలంలోనూ వ్యాప్తి చెందిందని తెలియజేశారు. అలాగే అపోస్తలుల కార్యం 8:4 చూడండి. అపోస్తలుల కార్యంలో అదిగో కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి అంటున్నాడండి. ఏమా ఏం చేస్తున్నారు వీళ్ళు? కూర్చొని ప్రార్థన చేస్తున్నారా? సంచారం చేస్తున్నారండి. సువార్త వాక్యం మారు మ్రోగాలి. యేసు ప్రభువు చెప్పారు, నేను ఈ లోకానికి వచ్చింది సువార్తని ప్రకటించడానికే వచ్చాను అన్నాడండి. చూడండి ఎక్కడ చెప్పాడు అది? 4:23 చూడండి మత్తయి సువార్తలో. ఆయన నేను ఇతర గ్రామములలోనూ సువార్త ప్రకటించినట్లుగా మనం వెళ్దాం రండి అని అంటున్నాడు. గలిలయ అందంతటా సంచరించిన అదండి. ఆయన ఒకసారి కూర్చొని ప్రార్థన చేసుకుంటా కూర్చుందాం రెండు రాని శిష్యులను పెట్టుకొని కూర్చోలేదండి. గలిలయ అందంతటా సంచరించి దేవుని రాజ్యంలో కూర్చున్న సువార్తను ప్రకటించెను అదండి. కాబట్టి యేసు ప్రభువారి మాదిరి మనకి మత్తయి సువార్త 28 చూడండి. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత గొప్ప ఆజ్ఞ ఇస్తున్నాడు, గ్రేట్ కమిషన్. చదవండి 28:18 నుంచి 19 వరకు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అదండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను ఆజ్ఞాపించుదును, వాటిని అన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి, ప్రకటించుడి, బోధించుడి అదండి. మనం కూర్చొని ఆమె వెళ్ళిపోతే అయిపోయింది అనుకుంటున్నారా? ఏమా ప్రకటించాలి, బోధించాలి, సువార్త ప్రకటించాలి, నమ్మిన వాడికి దేవునాజ్ఞల్ని గైకొనమని బోధించాలి. 2 రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ప్రతి క్రైస్తవుడి మీద. అన్యులకేమో సువార్త ప్రకటించాలి,
నమ్మి బాప్తిస్మం పొందిన వాళ్ళకేమో క్రీస్తు యొక్క ఆజ్ఞలు గైకొనవాలని బోధించాలి. టీచింగ్ అండ్ ప్రీచింగ్ రెండు జరగాలండి. అందుకోసమే దేవుడు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్నాడు. మార్క్స్ సువార్తలో చూడండి 16-15 మార్క్స్ వార్త అదండి. మీకు అది అసలు వచ్చి ఉండాలండి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. సర్వలోకానికి వెళ్ళాలి, సర్వ సృష్టికి ఏం బోధించాలండి? సువార్తను ప్రకటించాలి. సువార్త ప్రకటించాలి. మనం కూడా ఆ పని చేస్తేనే దేవునికి ఇష్టమండి. లోకాసు వార్తలో 24:47 కూడా చూడండి అమ్మా. లోకాసు వార్త 24:47. అదిగోండి, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటింపబడినయు రాయబడి ఉన్నది అంటున్నాడు. చూసారమ్మా, సమస్త జనులలో ఏం ప్రకటించబడాలి? క్రీస్తు పేరట మారు మనసు పాప క్షమాపణ ప్రకటించబడాలి అనేది దేవుని యొక్క చిత్తం. ఇక్కడ ఒక అతనికి దేవుడు ఏమని చెప్తున్నాడు చూడండి. మార్క్స్ వార్త 5:20. మార్క్స్ వార్త 5:20 చూడండి. అతనికి దేవుడు బాగు చేశాడు. 19 కూడా చదవండియా. ఆయన వానికి సెలవీయక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపొలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడి అంటున్నాడు. అది మనం కేవలం అదేదో చప్పుడు లేకుండా సీక్రెట్ గా కూర్చొని ప్రార్థన చేసుకుని ఆమె అనేది కాదండి. సువార్త చెప్పాలి, ఇతరులకు ప్రకటించాలి. మనం యూట్యూబ్ లో పెట్టున్నాం, కొంతమంది చూస్తున్నారు. లేకపోతే ఇగో పత్రిక కూడా వేసాం. ఈ పత్రిక మీరు వెళ్ళేటప్పుడు ఎవరికైనా కావాలని తీసుకురండి, 1000 వేసాం. ఇది సువార్త వెళ్తుందా లేదా చదువుకున్న వాళ్ళ దగ్గర వాట్సాప్ గ్రూప్ లో కూడా పెట్టాము. PDF ఫైల్ ఆండ్రూ బాబు తయారు చేసి పెట్టారు. మరి ఇది ఉపయోగమైనా ఉపయోగం పని లేదా అమ్మా? ఒక కాలేజీ కూడా ప్రచారం చేసుకున్నాడు, ఒక డాక్టరే ప్రచారం చేసుకున్నాడు పాంప్లెట్లు వేసి. మరి దేవుడి గురించిన సువార్త చెప్పడం తప్ప దీనికోసం మనం ఖర్చు పెట్టే డబ్బు వేస్టా మంచిదా? అది స్వార్థ కోసం, స్వార్థికుల కోసం, స్వార్థికులను ఇతరుల దగ్గర పంపాలి. ఇప్పుడు స్వార్థికులు పంపించినట్లుగా స్వార్థం పంపించే అవకాశం ఉంది. అవునా కాదా? ఈ పత్రికలు 1000 వేయించాం. దీనికి ఎవరు సహాయం చేశారో తెలుసా? మన సంఘంలోనే ఒక సహాయం చేసింది మన ఆదివారం. నేను ఏం చేయాలని ఆలోచిస్తున్నా. ఇప్పుడు ఈ సంవత్సరాలకు పత్రికలు వేయలేదమ్మా, పత్రికలు వేసేసి ఆ పేరు చెప్పలేదు. కాబట్టి ఎవరి ద్వారా అయితే దేవుని పనికి స్ప్రెడ్ అవడానికి మనం కృషి చేయాలండి. మనం ఆ పని చేసి దేవుని మెప్పు పొందాలి. తెస్సలోనికైలు అలాగే చేశారండి. సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. ఇతను ఏం చేశాడమ్మా? వెళ్ళి అందరినీ ఆ ప్రాంతాల వాళ్ళందరికీ చేశాడా లేదా? మళ్ళీ చదవండి 5:20. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపొలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడ్డారు. అది మనం కూడా ప్రకటించాలండి సువార్త, లేకపోతే వెళ్ళదండి. మన ఊరికి నోరు మూసుకొని కూర్చొని వాళ్ళు చెప్తారులే, ఆదం గారు చెప్తారులే, లేకపోతే పెద్దయ్య గారు చెప్తారులే అని కూర్చుంటున్నాం. అందుకే మన సంఘం ఎదగట్లా. మనం సంఘం విస్తరించాలి, ఇతరులకు సువార్త మొరగాలంటే మన నోరు విప్పాలి. మన జీవితం ఒక సాక్ష్యం అయితే మనం ప్రకటించడం కూడా దానికి యాడ్ అవ్వాలండి.
ప్రకటన గ్రంథం 14 చూడండి. ప్రకటన గ్రంథం 14. అప్పుడు మరి ఒక దూతను చూచితిని. అతడు భూనివాసులకు అనగా ప్రతి జనములకు, ప్రతి వంశమునకు, ఆయా భాషలు మాట్లాడు వారికి, ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశము మధ్యన ఎగురుచుండెను. అదండి నిత్య సువార్త అండి ఇది. మనం కూడా ప్రతి జనానికి, భూనివాసులకి, ప్రతి వంశానికి, ఆయా భాషలు మాట్లాడు వారికి, ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను అంటున్నాడు. మనం కూడా ఇది నిత్య సువార్త అండి. సువార్త అంటే ఒక రోజు ఉండి ఒక రోజు పోయేది కాదండి. ఈ నిత్య సువార్త, దేవుని సువార్త ఆత్మ రక్షించి. కానీ మన అన్నదానం చేస్తాం, ఇది అనాథ కాగలిగి ఆ పొట్ట వాళ్ళు తింటారు, రేపు మళ్ళీ ఆకలేసిద్దాం. ఇది నిత్య సువార్త. ఇది ఆత్మకు రక్షణ ఇచ్చేది ఇదండి. అన్నదానం వల్ల ఒక పూటగా ఆడ ఆకలి తీర్చుతాం. అయితే యేసు ప్రభువు వారి సువార్త అయితే నిత్య జీవానికి తీసుకెళ్ళింది. అందుకే సమరస్త్రీతో ఏమన్నాడు, బావి దగ్గర కూర్చొని అమ్మ దాహానికి అమ్మ అన్నాడు. ఆమె మంచినీళ్ళు అడిగాడు అనుకుంటుంది. యేసు ప్రభు ఏమన్నాడు, నన్ను నువ్వు అడిగితే నేను నీకు జీవజలాన్ని ఇస్తాను అన్నాడు. జీవజలం అంటే ఏంటి? సువార్త ద్వారా రక్షణ, నిత్య జీవం, పరిశుద్ధాత్మని మనకిస్తే మనకి పాపం మీద, లోకం మీద, శరీరాశల మీద, డబ్బు మీద, లోకం మీద ఆశలు చచ్చిపోతాయండి. అప్పుడు మనలో పరిశుద్ధాత్ముడు జీవజలం, దేవుని వాక్యం పట్ల ఆసక్తి పెరుగుద్ది, పాపం పట్ల ఆసక్తి తగ్గిపోతుంది. అదన్నమాట ఆ ఉద్దేశంతో చెప్తున్నాడు. మనం రోమాపత్రిక 10:15 నుంచి చూస్తే సువార్త ప్రకటించితే, సువార్త ప్రకటించడం యొక్క ఆవశ్యకతని, ఇంపార్టెన్స్ ని తెలియజేస్తున్నాడండి. చదవండి. అదండి, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గుర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. అయినను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు కదా. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును అన్నాడు. కాబట్టి మనం సువార్త ప్రకటించే వారి పాదములంట సుందరమైన అంటండి. 15వ వచనంలో చదివారు కదా, ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో. మీరు సువార్త ప్రకటిస్తే మీ పాదములు సుందరములుగా ఉంటాయి. మీరు లిప్స్టిక్ లేక్కర్లేదు, ముఖానికి మేకప్ లేక్కర్లేదు. మనం ఎంత పూసుకున్నా దానివల్ల వచ్చే ఉపయోగం ఏముండదు. మళ్ళీ చెమటలు గారిపోతాయి, ఆ షైనింగ్ ఊరినే పోతుంది. మనం సువార్త చెప్పామనుకోండి, మనకి ఎక్కడొచ్చిందో తెలుసా? బ్యూటిఫుల్నెస్ ఫీట్ కింద. అందరూ తక్కువ వాల్యూ ఇస్తారు కాళ్ళకి కదా, కానీ ఆ తక్కువ వాల్యూ ఇచ్చే కాళ్ళకి దేవుడు ఏమి ఇస్తున్నాడని సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమైనవి. మీరు అలాగ అవుతారా? మీ పాదములు సుందరంగా ఉండాలని మీరు ఏం చేయాలండి? మరి తెసలోనికైల పాదాలు సుందరమైనవేనా కదా? ఎంత సుందరంబులైనవి ఆ పాదములు, సిద్ధ మనసు తోడ సేవకెళ్ళినప్పుడు ఆనందమే ఆనందమే, సిలువ వార్త చాటుట ఆనందమే. ఎంత సుందరంబులైనవి ఆ పాదములు, సిద్ధ మనసు తోడ సేవకెళ్ళినప్పుడు. అదండి, మీరు ఏ పనులు చేసినా సువార్త పని చేస్తే వచ్చేంత అందం మీ పాదాలకి ఏ పని చేసినా రాదండి. సువార్త ప్రకటించి వారి పాదములు ఎంతో సుందరమైనవి. అపోస్తలులు ప్రకటించారు, ఆ మొదటి శతాబ్ద క్రైస్తవులు ప్రకటించారు. మరి శ్రమల్లో రక్షణ పొందిన తెస్సలోనికైలు కూడా ఏం చేశారండి? మోగించారండి. మ్రోగిపోయిందంట.
అవునా కదా? అదే కదా చెప్తున్నాడండి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయాలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల మీకున్న విశ్వాసము, దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను గనుక. అసలు స్వార్థికులు చెప్పాల్సినటువంటి అసలు అవసరం లేకుండా వాళ్ళే చెప్పేస్తున్నారండి సువార్త. అందరికి వాళ్ళే రక్షణ సువార్తను అందిస్తున్నారండి. వాళ్ళే అందరికీ బాప్తిసాలు ఇచ్చేస్తున్నారండి. ఎక్కడ అక్కడ సువార్త ప్రకటించితే ఆత్మలు రక్షించబడతాయి. ఆత్మలు రక్షించబడితే పరలోకంలో దేవుడు సంతోషిస్తాడు. సువార్త కొరకు ప్రయాసపడిన వారి పేరు ఎక్కడ ఉంటాయమ్మా? ఎక్కడ ఉంటాయి? ఇప్పుడు మన స్కూల్కి వెళ్ళలేదు అనుకోండి, 6 నెలలు స్కూల్లో పేరు తీసేస్తారు. మరి సువార్త ప్రకటించకపోతే మన పేరు తీసేయడం అనుకున్నారు జయప్రాంతంలో. అదేంటి అయ్యా మేము వారం వస్తాం, ఆదివారం మా పేరు తీసేస్తావా దేవుడా అని అనుమానండి. నువ్వు ఆదివారం వచ్చావు, సోమవారం శనివారం వరకు నీ సొంత పని చేసుకున్నావు కానీ సువార్త పని చేయలేదమ్మా అంటాడు. కాబట్టి సువార్త ప్రకటించండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో చూడండి, వాళ్ళ పేర్లు ఎక్కడున్నాయో చెప్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి మీ మనసుని కాసేపు అన్నా ఒకరికన్నా సువార్త ప్రకటించాలని పెట్టండి. అది మీ ద్వారా వాళ్ళకు బ్లెస్సింగేనండి. ఇప్పుడు బాప్తిసాలు పొందడం వల్లే పొందండి అని బదిలాడుతున్నారు వీళ్ళు. ఒకరి తర్వాత మా శుక్రవారం నేను పీతర్ గారి ఇంటికాడ మరియమ్మ గారు ప్రార్థన పెట్టారు. నేను ఆ గదిలో ఉన్న లేడీస్ క్లాస్లో నేను ఉండకూడదు కదా, అరుణ గారు చెప్తున్నారని నేను బయటకు వెళ్తా. వీళ్ళు ఒకరి తర్వాత ఒకరు సుభాష్నికి ఇంకోళ్ళు రక్షణ పొందనాలు పొందండి బాప్తిసం పొందనని ఒకరి మీద ఒకరు పడి దాడి చేస్తున్నారు. అంటే ఎందుకు చెప్తున్నారు వాళ్ళు? ఏమా అందరు ఎందుకు చెప్తున్నారు? ఆమె రక్షణ పొందటమా సంతోషం అని. అంటే ఆమె ఆత్మరక్షణ మీద ఏముంది? ఎదురు చూస్తున్నారు అన్నమాట. ఎప్పుడు రక్షణ పొందిద్దా ఒక ఆత్మ? మా సహోదరి పాపాలు వదిలేసి పాప క్షమాపణ పొంది రక్షణ పొందడం ఆనందమా కాదండి? కాబట్టి బాప్తిస్మం పొందాలి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షణ. సువార్త ప్రకటిస్తేనే కదా ఆత్మ రక్షించబడేది. మన సంఘం ఈ సంవత్సరం పెద్ద బాప్తిసాలు జరగలేదు. ఏదో 1-2 మిరియమ్మ గారును ఇంకొకళ్ళు ఆ శ్రావణి ఇద్దరే పొందారండి. ఆల్రెడీ 9 నెలలు అయిపోయింది. అంటే మనం ఏం చేయట్లేదండి. అయ్యా పురుషులారా, ఆదివారం వస్తున్నాం, ఆమె అంటున్నాం, వెళ్తున్నాం. అంతే. స్త్రీలు కూడా అంతేనండి. ఎవరికే సువార్త చెప్పట్లా. ఒక ఆత్మను కూడా మనం రక్షించట్లా. అది మన బాధ్యత అండి. సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమైనవి. సువార్త కొరకు ప్రయాసపడిన వారి పేర్లు ఎక్కడ ఉన్నాయో చెప్తున్నాడు. చదవండి 4:3. అవును, ఫిలిప్పీ పత్రిక అండి. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొంచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఎవరి పేర్లండి? స్వార్థకు సహకరించిన వారి పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడి. స్వార్థ ప్రకటించడం